హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. సో మీకు ప్రామిస్ చేసిన విధంగా మన ఛానల్ తరపున కంప్లీట్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఫస్ట్ ఒక 2 minutes మన ఈ అన్స్టాపబుల్ కోర్సులో సబ్జెక్ట్ ఏ విధంగా చెప్తామని చెప్పి డీటెయిల్గా మీకు క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత డైరెక్ట్గా టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, సో ఫస్ట్ వెయిటేజ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ టాపిక్స్తో మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ కవర్ చేస్తాం. ఆ తర్వాత అర్థమెటిక్ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ కవర్ చేస్తాం. ఇలా ప్యారలల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 2 సబ్జెక్ట్స్ వెయిటేజ్ని బట్టి కవర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, ఒక క్రాష్ కోర్స్ లాగా తక్కువ టైంలో ఎక్కువ మోడల్స్ కవర్ అయ్యే విధంగా కంగారుగా చెప్పకుండా, ఓకేనా, నీట్గా నిదానంగా ప్రతి మోడల్ కవర్ అయ్యే విధంగా నీట్గా చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ప్రెజెంట్ రన్ అవుతున్న నోటిఫికేషన్స్ అన్ని కవర్ అయ్యే టైం కల్లా మీకు సిలబస్ అంతా ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. దాంట్లో మీకు ఎలాంటి వరీ లేదు. ఓకే, సో ఎలాంటి డిలే చేయకుండా మన క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ కోడింగ్ అండ్ డీకోడింగ్. మన ఫస్ట్ వీడియో రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో అయితే ప్రతి ఎగ్జామ్లో పక్కా అడుగుతారు. ప్రతి షిఫ్ట్లో కూడా పక్కా క్వశ్చన్ దీని నుంచి అడుగుతూ ఉంటారు. ఓకేనా, సో డీటెయిల్గా పార్ట్ బై పార్ట్ అన్ని మోడల్స్ అని ఈజీగా కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో అసలు ఈ కోడింగ్ అంటే మీనింగ్ ఏంటి, అలాగే డీకోడింగ్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ మాట్లాడుకుందాం. కోడింగ్ అంటే ఎన్క్రిప్ట్ చేయడం. ఎన్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఒరిజినల్ మెథడ్ నుంచి ఇంకొక ఫామ్లోకి చేంజ్ చేయడాన్ని మనం ఎన్క్రిప్షన్ అంటాం. ఈ కోడింగ్ అనే ప్రాసెస్ ఎన్క్రిప్ట్ చేసే ప్రాసెస్ని మనం కోడింగ్ అంటాం. ఓకే, క్లియర్. మరి డీకోడింగ్ అంటే ఏంటంటే డీక్రిప్ట్ చేయడం అంటాం. ఈ ఎన్క్రిప్ట్ చేసిన ప్యాటర్న్ని డీక్రిప్ట్ చేస్తాం, అంటే ఒరిజినల్ ఫార్మాట్లోకి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మనకి కోడింగ్. కోడింగ్ అంటే ఎన్క్రిప్ట్ చేయడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, డీకోడింగ్. డీకోడింగ్ అంటే డీక్రిప్ట్ చేయడం. సో మనకి తెలియని ఒక ప్యాటర్న్తో ఒక కోడ్ ఉపయోగించుకొని ఎన్క్రిప్ట్ చేస్తారు. సో మనం ఆ కోడ్ కనిపెట్టి దాన్ని వెనక్కి ఒరిజినల్ ఫామ్లో తీసుకొస్తాం. దాన్ని డీకోడింగ్ అంటాం. ఫస్ట్ చేంజ్ చేయడానికి కోడింగ్ అంటాం. ఇంతే. సో ఈ టాపిక్ మొత్తం వీటి మీద రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ కోడ్ ఉపయోగించారు, దాన్ని మనం ఎలా డీకోడ్ చేయాలి అని చెప్పి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఫస్ట్ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ మీకు కొన్ని బేసిక్స్ తెలియాలి. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో మీకు కొన్ని బేసిక్స్ తెలియాలి. ఫస్ట్ ఆ బేసిక్స్ అన్ని క్లారిటీగా మాట్లాడుకున్నాక ఆ తర్వాత క్వశ్చన్స్ అన్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో మీకు తెలియాల్సిన కొన్ని బేసిక్స్ ఏంటి అంటే ఫస్ట్ది ఆల్ఫాబెట్ నెంబర్స్. ఓకేనా, ఆల్ఫాబెట్ నెంబర్స్. ఈ ఆల్ఫాబెట్ నెంబర్స్ ఏంటి, ఈ ఆల్ఫాబెట్ నెంబర్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా తెలుసుకోవాలనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అంటే మీకు తెలుసు, ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. టోటల్గా మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు. సో ఈ ఆల్ఫాబెట్స్కి కొన్ని నెంబర్స్ ఇస్తారనమాట. సో అంటే రెగ్యులర్ నెంబర్స్ ఇస్తారు. ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, ఇలాగా జెడ్ వరకు టోటల్గా 26 ఆల్ఫాబెట్స్ ఇస్తారు. అంటే 26 నెంబర్స్కి 26 ఆల్ఫాబెట్స్, లేదా 26 ఆల్ఫాబెట్స్కి 26 నెంబర్స్. ఓకే, సో మనం పేపర్ మీద రాసుకుంటే ఈజీగా మనకి స్ట్రైక్ అయిపోతాయి. అంటే జెడ్ అంటే 26 అని, పి అంటే 16 అని చెప్పి మనం చూస్తాం కాబట్టి మనకి ఈజీగానే ఉంటుంది. బట్ ర్యాండమ్గా ఏదన్నా ఒక ఆల్ఫాబెట్ ఇచ్చినప్పుడు ఆ ఆల్ఫాబెట్ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఏంటి అని చెప్పి మనకి వెంటనే స్ట్రైక్ అవ్వదు. ఓకేనా, ప్రతిసారి మనం ఏ టు జెడ్ వరకు రాసుకొని చూసుకుంటూ ఉండలేము కదా. సో దాని గురించి మీకు ఒక స్మాల్ ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఉపయోగించుకొని మీరు ఏ నుంచి జెడ్ వరకు కొన్ని ఇంపార్టెంట్ లెటర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే లెటర్కి ఆల్ఫాబెట్ నెంబర్ ఏంటని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని బట్టి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకు మిగతావన్నీ ఈజీ గుర్తుంటాయి. ఓకేనా, సో ఫస్ట్ ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో మనం ఆల్ఫాబెట్ నెంబర్స్ అన్ని నోట్ చేసుకున్నాం. సో ఇలా ఫార్మాట్లో రాశాను కదా, ఈ ఫార్మాట్లో ఉంటే మీకు ఈజీగా చెప్పడానికి నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏ నుంచి జే వరకు ఒక లైన్లో రాశాను. తర్వాత కే నుంచి 20 వరకు ఇంకొక లైన్లో రాశాను. U21 నుంచి 26 వరకు ఒక లైన్లో రాశాను. ఓకే, సో ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ 5 ఆల్ఫాబెట్స్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు.
లేదంటే లాస్ట్ 2 ఆల్ఫాబెట్స్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే 1 2 3 4 5 అంటే ABCDE అని చెప్పి ఈజీగా గుర్తుంటాయి. లేదా లాస్ట్ 25 26 YZ అని ఈజీగా గుర్తుంటాయి. XW అంటే అందరికీ అంత స్ట్రైక్ అవ్వకపోవచ్చు, బట్ Y అండ్ Z వరకు మాత్రం అందరికీ స్ట్రైక్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ట్రిక్స్ వైజ్కి వస్తే ఫస్ట్ ఏంటంటే F అంటే 6, P అంటే 16, Z అంటే 26. 6 అని చెప్పి మనం ప్రొనౌన్సియేషన్ ఉంది కదా, 6 F అంటే ఫిక్స్, P అంటే పిక్స్, Z అంటే జిక్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలాగంటే 6 ఫిక్స్ పిక్స్ జిక్స్, ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఫిక్స్ పిక్స్ జిక్స్, ఎందుకంటే 6 ఉంది కాబట్టి. సో 6 16 26 ఇలా మీరు వరుసగా ఈ 3 ఆల్ఫాబెట్స్ అండ్ 3 ఆల్ఫాబెట్ నెంబర్స్ ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెచ్ మీరు గమనిస్తే వర్టికల్గా టర్న్ చేసినా కానీ హారిజంటల్గా టర్న్ చేసినా కానీ ఒకే విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు హెచ్ అనుకోండి, వర్టికల్గా మనం ఇన్వర్షన్ చేస్తే ఒకే విధంగా ఉంటుంది, లేదంటే ఇప్పుడు హారిజంటల్గా ఇన్వర్ట్ చేసినా కానీ ఒకే విధంగా ఉంటుంది. అంటే మనకి అదే విధంగా అదే ఫీచర్స్ ఉండే నెంబర్ ఏంటి? 8 కూడా మన వర్టికల్గా రివర్స్ రాసినా కానీ 8 లానే ఉంటుంది, అలాగే హారిజంటల్గా రివర్స్ రాసినా కానీ 8 లానే ఉంటుంది. అంటే సేమ్ ప్రాపర్టీస్ ఉన్న లెటర్ ఏంటి? హెచ్. సేమ్ ప్రాపర్టీస్ ఉన్న నెంబర్ ఏంటి? 8 అనమాట. ఓకేనా? సో ఆ విధంగా మీరు హెచ్ అంటే 8 అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 10 రౌండ్ ఫిగర్ నెంబర్స్ 10 20. T20 అంటే క్రికెట్ ఉంది, చాలా ఫేమస్ T20 క్రికెట్. సో T అంటే 20 అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీరు రౌండ్ ఫిగర్స్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. J అంటే 10, T అంటే 20 రౌండ్ ఫిగర్స్. ఓకేనా? నెక్స్ట్ I అంటే మీరు 9 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లాగంటే థర్డ్ ఆల్ఫాబెట్లో I మనకి చూడడానికి 9 లానే ఉంటుంది. చూడండి, 9కి దగ్గరలోనే ఉంటుంది అనమాట థర్డ్ ఆల్ఫాబెట్లో. సో ఆ విధంగా మీరు I అంటే 9 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ G అంటే 7 అని చెప్పి G రాసే ప్లేస్లోనే మనం ఇలాగ 7 రాస్తాం. ఒక లెటర్లోనే మనకి 7 ఉంటుంది Gలో. సో ఆ విధంగా మనం G అంటే 7 అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ A నుంచి J వరకు చూస్తే ఫస్ట్ 5 మనకి నార్మల్గానే గుర్తుంటాయి. నెక్స్ట్ F అంటే 6, P అంటే 16, Z అంటే 26 అని చెప్పి ఫిక్స్ పిక్స్ జిక్స్ అని చెప్పి ఒక ఫార్మాట్లో మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఈజీగా. నెక్స్ట్ G అనే లెటర్లోనే మనం 7 రాస్తున్నాం, అలా 7 అని గుర్తుపెట్టుకుంటున్నాం. అండ్ H అంటే 8 అని చెప్పి రెండింటికి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వర్టికల్గా ఇన్వర్ట్ చేసినా కానీ అండ్ హారిజంటల్గా ఇన్వర్ట్ చేసినా కానీ సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి H అంటే 8 అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ I అంటే 9. థర్డ్ ఆల్ఫాబెట్ సెట్లో I మనకి చూడడానికి 9 లాగా ఉంటుంది కాబట్టి I అంటే 9 అని గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే రౌండ్ ఫిగర్ నెంబర్స్ J అంటే 10, T అంటే 20. సో క్రికెట్ కూడా ఉంది T20 అని చెప్పి, అలా మనం T20 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొంచెం క్లారిటీకి వస్తే M అంటే 13, N అంటే 14. ఎందుకంటే పక్కనే ఉండే ఆపోజిట్ లెటర్స్ అన్నమాట. ఇవి పక్కనే ఉండే ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. వాటి గురించి ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత చెప్తా. ఓకేనా? సో M, N లెటర్స్ అనేవి పక్కనే ఉండే ఆపోజిట్ లెటర్స్. సో ఈ విధంగా M అంటే 13 అని చెప్పి, N అంటే 14 అని చెప్పి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ B అంటే 2, L అంటే 12, V అంటే 22. సో BLV ఒక షార్ట్ కట్ తీసుకోవచ్చు. BLV అని ఉందనుకో, B అంటే బాయ్స్, L అంటే లవ్, V అంటే విలన్స్ అనుకుందాం. సో బాయ్స్ లవ్ విలన్స్. సో ఈ ట్రిక్ గుర్తుపెట్టుకొని 2 12 22 బాయ్స్ లవ్ విలన్స్ 2 12 22. ఏ విధంగా అయితే ఫిక్స్ పిక్స్ జిక్స్ అని చెప్పి 6 16 26 అని గుర్తుపెట్టుకుంటున్నామో, అదేవిధంగా 2 12 22ని బాయ్స్ లవ్ విలన్స్ అని చెప్పి ఆ ట్రిక్ బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ప్రతి లైన్కి మీకు చూసుకుంటే ఎన్నో కొన్ని లెటర్స్కి ఒక స్పెషల్ ఫీచర్స్ లేదా ఒక ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకున్న ఫార్మాట్ చెప్పాను. సో వీటిని మీరు కొంచెం చదివి గుర్తుపెట్టుకుంటే మిగతా లెటర్స్ అన్నీ ఈజీగా మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి అనమాట. ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇవన్నీ మీకు ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? సో ఇవి ఆల్ఫాబెట్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్ నెంబర్స్ యొక్క ఆల్ఫాబెట్స్.
ఓకేనా. సో నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ ఏందో చూద్దాం. ఆపోజిట్ లెటర్స్ ఇవే మనకి ఆపోజిట్ లెటర్స్. సో ఆపోజిట్ లెటర్స్ ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలా ఏ నుంచి ఎమ్ వరకు లెఫ్ట్ నుంచి రైట్కి రాసి అండ్ ఎన్ నుంచి జెడ్ వరకు రైట్ నుంచి లెఫ్ట్కి రివర్స్లో రాయాలి. సో ఇప్పుడు ఏ లెటర్స్ అయితే ఆపోజిట్ ఫేస్లో ఉన్నాయో అవన్నీ మనకి ఆపోజిట్ లెటర్స్ అన్నమాట. అంటే ఏ అండ్ జెడ్ ఆర్ ఆపోజిట్ లెటర్స్, డి అండ్ డబ్ల్యూ ఆర్ ఆపోజిట్ లెటర్స్, జి అండ్ టి ఆర్ ఆపోజిట్ లెటర్స్, అలాగే ఎం అండ్ ఎన్ ఆర్ ఆపోజిట్ లెటర్స్. మీకు ఆల్ఫాబెట్ నెంబర్స్ అప్పుడే చెప్పాను కదా, ఎం అంటే 13, ఎన్ అంటే 14, ఈ రెండు మనకి పక్క పక్కనే ఉండే ఆపోజిట్ లెటర్స్ అని మీకు క్లారిటీగా చెప్పాను. ఇలా మీరు ఆ రెండు నెంబర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎమ్ ఎన్ ఆపోజిట్ లెటర్స్ 13, 14 అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్ ఉపయోగించుకొని ఆల్ఫాబెట్ నెంబర్స్ ఇక్కడ కూడా ఎం అంటే 13, ఎన్ అంటే 14 అని చెప్పి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఎమ్ ఎన్ వయసుకి వచ్చేసరికి ఓకే, అంతవరకు మనకు బాగానే గుర్తుంటుంది. మరి మిగతా లెటర్స్ అన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకే ఒక స్మాల్ ట్రిక్ చెప్తా. చాలామంది చాలా ట్రిక్స్ చెప్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేస్ అంటారు. ఇండియన్ రైల్వేస్ అని ఒక ట్రిక్ అనమాట. సో ఐఆర్ ఇండియన్ రైల్వేస్ అంటే ఐ అంటే ఆర్ అంటే మనకి ఆపోజిట్ లెటర్స్ అని చెప్పేసి అర్థం. ఇలా చాలామంది చాలా ట్రిక్స్ చెప్తారు. సో అలా డిఫరెంట్ ట్రిక్స్ కాకుండా, ఎందుకంటే ఎలాగో నేను ఇప్పుడు ఆల్ఫాబెట్ నెంబర్స్ కూడా ఫిక్స్, పిక్స్, జిక్స్, బాయ్స్లో విలన్స్ అని చెప్పి 2-3 ట్రిక్స్ చెప్పాను. అలాగే కొన్ని కండిషన్స్ లాగా కూడా చెప్పాను మీకు గుర్తుపెట్టుకోవడానికి. సో దీనికి కూడా అన్ని కండిషన్స్ లాగా కాకుండా ఒకే ఒక్కటి చెప్తాను. దాన్ని బట్టి మీరు నెంబర్స్కి లెటర్స్కి మీరు ఫార్మేషన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో ద కండిషన్ ఈస్ 27. కండిషన్ 27. 27 అంటే ఏంటి అంటే ఆల్ఫాబెట్ నెంబర్స్ 2 యాడ్ చేస్తే మీకు 27 వస్తాయి. లెటర్స్ కనుక ఆపోజిట్ లెటర్స్ అయితే ఆ లెటర్స్ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్స్ మీరు యాడ్ చేస్తే మీకు 27 వస్తుంది. ఏ 2 లెటర్స్ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్స్ యాడ్ చేస్తే మీకు 27 వస్తుందో ఆ 2 ఆపోజిట్ లెటర్స్ అని చెప్పి కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 13 + 14 = 27. ఇంకా మనకి ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేస్ అని చెప్పాను. ఐ అంటే 9, ఆర్ అంటే 18. 18 + 9 = 27. ఇక్కడ డి అంటే 4, డబ్ల్యూ అంటే 23. 4 + 23 = 27. ఏ అంటే 1, జెడ్ అంటే 26. 1 + 26 = 27. ఓకేనా. సో ఎక్కడ మనకి చూసుకున్నా కానీ 27 వస్తుంది. అన్నీ గుర్తుపెట్టేసుకోవాలని చెప్పేసి ఎలాంటి కంగారు మనకి ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా. సో మీరు ఈ విధంగా ఆపోజిట్ లెటర్స్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి మీకు తెలియాల్సిన 2 కాన్సెప్ట్స్ ఇవి. ఫస్ట్ది ఆల్ఫాబెట్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్, సెకండ్ది ఆపోజిట్ లెటర్స్. ఆ 2 యాడ్ చేస్తే 27 వస్తుంది. సో దీంతో మీకు బేసిక్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఇండియా ఈజ్ కోడెడ్ యాజ్ AIDNI and Europe is coded as EPORUE. Then in the code language statement is coded as. అంటే ఇప్పుడు ఒక కోడ్ లాంగ్వేజ్ ప్రకారంగా ఇండియాని AIDNIగా కోడ్ చేశారు. అదేవిధంగా యూరప్ని EPORUEగా కోడ్ చేశారు. ఈ 2 కోడ్స్ ఏ విధంగా అయితే కోడ్ చేశారో అదే ప్రాసెస్ ప్రకారంగా ఈ స్టేట్మెంట్ను కూడా అదే విధంగా కోడ్ చేయాలి అంటున్నారు. సో ఫస్ట్ మనం ఇండియాని ఎలా కోడ్ చేశారు, యూరప్ని ఎలా కోడ్ చేశారో ఫస్ట్ క్లారిటీగా చూద్దాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా స్టేట్మెంట్కి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. సో మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ కోడింగ్ అండ్ ఈ కోడింగ్ అనే కాన్సెప్ట్ పక్కన పెడితే మోడల్స్ వైజ్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఈ మోడల్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే సేమ్ లెటర్స్ రిపీట్ అయినాయా లేదా అని మీరు చెక్ చేయాలి. ఫస్ట్ సేమ్ లెటర్స్ రిపీట్ అయితే కనుక రీఅరేంజ్మెంట్ మోడల్ అవుతుంది. సేమ్ లెటర్ రిపీట్ అవ్వకపోతే కనుక రీప్లేస్మెంట్ మోడల్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఇది రీఅరేంజ్మెంట్ మోడలా లేదంటే రీప్లేస్మెంట్ మోడల్ అని చెప్పి క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత రీఅరేంజ్మెంట్ మోడల్ అయితే ఏ విధంగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రీప్లేస్మెంట్ మెథడ్ అయితే ఏ విధంగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ మనం చూస్తే INDIA అని ఉంది, IADNI అని ఉంది. అంటే సేమ్ లెటర్స్ మనకు రిపీట్ అయినాయి.
సో ఇది రీఅరేంజ్మెంట్ మోడల్. సో ఎలా అరేంజ్ అయ్యో చూద్దాం. ఫస్ట్ INDIA, AIDNI. డైరెక్ట్గా మనం నెంబర్స్ రాసుకుందాం. 1 2 3 4 5. ఏ అంటే ఎంత 5, I అంటే 4, D అంటే 3, N అంటే 2, I అంటే 1. సో 1 2 3 4 5 అనేవి 5 4 3 2 1 లాగా రాశారు. అంటే ఆపోజిట్ ఫార్మాట్లో రాశారు, ఆపోజిట్ ప్యాటర్న్. సో మన కోడ్ ఏంటి ఇప్పుడు, ఇండియాని రివర్స్ చేసి ఆపోజిట్ ప్యాటర్న్లో రాయడం. అదేవిధంగా యూరోప్ కూడా రాశారు లేదో చెక్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ యూరోప్, EUROPE. యూరోప్ రివర్స్లో రాస్తే EUROPE. సో EPORUE సరిపోయింది. సో 1 2 3 4 5 6ని 6 5 4 3 2 1 లాగా రాశారు. సో ఈ రెండు మనకి ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి, ఆపోజిట్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. మోడల్ ఏంటి, రీఅరేంజ్మెంట్ మోడల్. సో ఇప్పుడు మనం సేమ్ టెక్నిక్ ఉపయోగించి ఏం చేస్తాం, స్టేట్మెంట్కి కూడా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో స్టేట్మెంట్కి సొల్యూషన్ ఏంటో చూద్దాం. స్టేట్మెంట్ రివర్స్లో రాద్దాం. STATEMENT. సో స్టేట్మెంట్కి రివర్స్లో రాస్తే అదే మన సొల్యూషన్. TNEMETATS ఉంది. TNEMETATS అంటే ఆప్షన్ C ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. సో ఈ విధంగా మనం డీటెయిల్గా సొల్యూషన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి. సెకండ్, ఆ క్వశ్చన్ ఏ మోడల్ లేదా ఏ ప్యాటర్న్లో ఉందో మీరు ఐడెంటిఫై చేయగలగాలి. తర్వాత అదే ప్యాటర్న్ ఉపయోగించి సొల్యూషన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్, ఫర్నిచర్ ఈజ్ కోడెడ్ యాజ్ ERUTINRUF. దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ కోడెడ్ యాజ్. సో ఈ క్వశ్చన్ కూడా మీకు రివర్స్ ఫార్మాట్లోనే ఇచ్చారు. ఓకేనా. ఫస్ట్ ఫర్నిచర్ రాసుకుందాం. ఎలా రాశారో చూద్దాం. ఫర్నిచర్. సో నేను చెప్పాను కదా రివర్స్ ఫార్మాట్లో రాశారని చెప్పి. సో నేను కూడా రివర్స్ ఫార్మాట్లో రాస్తున్నాను ఒకేసారి. ఫర్నిచర్. సో 1 2 3 4 5 6 7 8 9 9 8 7 6 5 4 3 2 1. సో రివర్స్ ఫార్మాట్లో రాశారు. ఇప్పుడు ఇదే టెక్నిక్ ఉపయోగించి ఫ్రాగ్రెన్స్ కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫ్రాగ్రెన్స్ రివర్స్ ఆర్డర్లో రాస్తే FRAGRANCE ECNARGARF. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. సో మనకి రీఅరేంజ్మెంట్ మోడల్లో క్వశ్చన్స్ మనకి ఇదే విధంగా అడుగుతారు అండ్ వాటికి సొల్యూషన్స్ మనం ఇదే విధంగా చేసుకుంటూ వెళ్తాం. ప్రాసెస్ ఇదే అండ్ సొల్యూషన్ ప్రాసెస్ కూడా ఇదే అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. అన్నీ మనకి రివర్స్ ఆర్డర్లోనే ఉండవు, కొన్ని ఎలా పడితే అలా ఇస్తారు ర్యాండమ్గా. అది కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ నేషన్ ఈజ్ రిటర్న్ యాజ్ ANITNO. అకార్డింగ్లీ విచ్ వర్డ్ వుడ్ బి రిటర్న్ EROFMR ఇన్ దట్ లాంగ్వేజ్. ఈ క్వశ్చన్లో నేషన్ని ANITNOగా రాశారు. మరి ఏ వర్డ్ని EROFMRగా రాస్తారు అని రివర్స్లో అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత సొల్యూషన్ ప్రాసెస్ చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నేషన్. నేషన్ NATION. నేషన్ ఏ విధంగా రాశారు, ANITNOగా రాశారు. ఓకేనా. సో 1 2 3 4 5 6 అని తీసుకుంటే A అంటే 2, I అంటే 4, T అంటే 3, O అంటే 5.
సో 2 4 3 5 ఉంది. సో ఫస్ట్ ఎన్ ఫస్ట్ తీసుకుంటున్నాను, తర్వాత ఎన్ తర్వాత తీసుకుంటున్నాను. అంటే 1 2 3 4 5 6 అనే ఆర్డర్ని 2 1 4 3 6 5 అనే ఆర్డర్ కింద రాశారు. ఓకేనా? ఇప్పుడు ఈ టెక్నిక్ ఉపయోగించుకొని మనకు కావాల్సిన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈఆర్ఓ ఎఫ్ఎంఆర్ అనేది 2 1 4 3 6 5 అనే ప్యాటర్న్లో రాసిన తర్వాత వచ్చింది. మనం 1 2 3 4 5 6 ప్యాటర్న్లో ఉన్నదాన్ని మనం కనిపెట్టాలి. ఓకేనా? సో ఫస్ట్ ఈఆర్ఓ ఎఫ్ఎంఆర్ అని చెప్పి రాసుకున్నాం. ఇది 2 1 4 3 6 5. ఇక్కడ 1 2 3 4 5 6 ఫార్మాట్లో రాసేద్దాం. సో 1 అంటే ఆర్, 2 అంటే ఈ, 3 అంటే ఎఫ్, 4 అంటే ఓ, 5 అంటే ఆర్, 6 అంటే ఎం. రీఫార్మ్. సో రీఫార్మ్ అనే వర్డ్ని కోడ్ చేసి 2 1 4 3 6 5 అని కోడ్ చేసి ఈఆర్ఓ ఎఫ్ఎంఆర్గా రాశారు. ఓకేనా? సో రీఫార్మ్ ఎక్కడుంది? REFORM, reform. Option 4 is the solution for question number 3. Okay na? Right, next question number 4. In a code language, computer is written as OCPMTURE, then which option will be coded for OHKCYE? Same third question ఏ విధంగా అడిగారు, ఇది కూడా అదే విధంగా అడిగారు. కంప్యూటర్కి ఒక కోడ్ ఇచ్చారు, అంటే ఏ వర్డ్ మనకి OHKCYEగా వస్తుందని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఫస్ట్ కంప్యూటర్ ఈ కోడ్ ఎలా మారిందో చూద్దాం. సో అగైన్ సేమ్ ప్యాటర్న్ మనం ఫాలో అవుతున్నాం. కంప్యూటర్ రాసుకుంటున్నాం. ఫస్ట్ కంప్యూటర్ లెటర్స్కి నెంబర్స్ ఇద్దాం. 1 2 3 4 5 6 7 8. అలాగే OCPMTURE. ఓ అంటే 2, సి అంటే 1, పి అంటే 4, ఎం అంటే 3, టి అంటే 6, యు అంటే 5, ఆర్ అంటే 8, ఈ అంటే 7. సో రిపీట్ అండ్ లెటర్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా ఉన్నదన్నట్టు తీసేసుకున్నాను. సో 1 to 8 వరుసగా ఉన్న నెంబర్స్ ఏ ఫార్మాట్లో చేంజ్ అయినాయి? 2 1 4 3 6 5 8 7 అనే ఫార్మాట్లో చేంజ్ అయినాయి. సో ఇప్పుడు సేమ్ కోడ్ ఉపయోగించి మనం OHKCYE ఏ లెటర్ నుంచి వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ OHKCYE. సో 2 1 4 3 6 5. సో మనకి ఇచ్చింది 6 లెటర్సే కాబట్టి 6 లెటర్స్ వరకే కోడ్ తీసుకున్నా. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇటు పక్క 6 3 4 5 6. 1 అంటే హెచ్, 2 అంటే ఓ, 3 అంటే సి, 4 అంటే కే, 5 అంటే ఈ, 6 అంటే వై. హాకీ. సో హాకీ అనే వర్డ్ని కోడ్ చేస్తే OHKCYEగా వస్తుంది. ఏ ఫార్మాట్లో అయితే కంప్యూటర్ని ఇలా OCPMTUREగా రాశారో అదే ఫార్మాట్లో అనమాట. ఓకేనా? సో మనకు ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్, Computron is coded as PMOCTUENOR. Then in the code language, advantages is coded as. సో కంప్యూటర్ అనేది ఎలా కోడ్ చేశారో ఇచ్చారు, అదే ఫార్మాట్లో అడ్వాంటేజెస్ ఎలా కోడ్ చేశారో మనం కనిపెడదాం. ఓకేనా? సో ఫస్ట్ సేమ్ ఫార్మాట్లో రాసుకుందాం, అంతే, ఎలాంటి చేంజ్ లేదు. ఒకటే ప్యాటర్న్ మనం ఫాలో అవుతాం. అన్ని రకాల మోడల్స్కి ఆ ప్యాటర్న్లో మనం సొల్యూషన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఫస్ట్ కంప్యూట్రాన్ ఎలా రాశారు? PMOCTUENOR. ఆల్ఫాబెట్ నెంబర్స్ ఇచ్చినట్టుగా నెంబర్స్ ఇచ్చుకుంటే టోటల్గా 10 లెటర్స్ ఉన్నాయి. 10 నెంబర్స్ చూద్దాం. పి అంటే 4, ఎం అంటే 3, ఓ అంటే 2, సి అంటే 1, టి అంటే 6, యు అంటే 5, 10 9 8 7. సో ఇది చూడడానికి కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా ఉన్నాయి. మీరు చూస్తే ఫస్ట్ 4 లెటర్స్ రివర్స్ ఫార్మాట్లో రాశారు, తర్వాత 2 లెటర్స్ రివర్స్ ఫార్మాట్లో రాశారు, ఆ తర్వాత 4 లెటర్స్ రివర్స్ ఫార్మాట్లో రాశారు. ఓకేనా? సో అన్నీ ఇదే విధంగా ఉండాలని లేదు, బట్ ఈ క్వశ్చన్ కొంచెం ఇలా ఉంది కాబట్టి నెక్స్ట్ దాన్ని కూడా మనం నెంబర్స్ అన్ని రాసుకొని లెటర్స్ అన్ని రాసుకొని
సేమ్ ఫార్మాట్ ఉపయోగించుకొని ఇలా టైం ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట. అంటే ఒక వర్డ్ని 3 పార్ట్స్ చేసి ఫస్ట్ పార్ట్ రివర్స్ రాయాలి, మిడిల్ పార్ట్ రివర్స్ రాయాలి, లాస్ట్ పార్ట్ కూడా రివర్స్ రాయాలి. ఫస్ట్ 4 లెటర్స్ ఒక సెట్, లాస్ట్ 4 లెటర్స్ ఒక సెట్ కింద తీసుకున్నారు. ఓకేనా? సో ఇప్పుడు అడ్వాంటేజెస్ కూడా అదే విధంగా చేద్దాం. అడ్వాంటేజెస్. సో ఫస్ట్ 4 లెటర్స్ ఒక సెట్, లాస్ట్ 4 లెటర్స్ ఒక సెట్. సో ఇవన్నీ మనం ఇప్పుడు ఇలా రివర్స్ ఆర్డర్లో రాస్తే ఏవిడిఏ అంటే ఎన్టీ కూడా రివర్స్ ఆర్డర్లో రాస్తే టిఎన్, ఏజెస్ ఇది కూడా రివర్స్ ఆర్డర్లో రాస్తే ఎస్ఈజి అండ్ ఏ. సో టోటల్గా మనకు వచ్చిన కోడ్ ఏంటి? ఏవిడిఏ టిఎన్ ఎస్ఈజిఏ. ఏవిడిఏ టిఎన్ ఎస్ఈజిఏ అంటే ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. ఓకేనా? ఈ రీఅరేంజ్మెంట్ మోడల్లో రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఆపోజిట్లో ఇస్తారు, కొన్ని ర్యాండమ్గా ఇస్తారు, కొన్ని ఇలాంటి అరేంజ్మెంట్ ఫార్మాట్లో అరేంజ్ చేస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ గోట్ ఈజ్ కోడెడ్ యాజ్ హెచ్పిబియు. ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ ఫ్రాగ్ ఈజ్ కోడెడ్ యాజ్. సో గోట్ అనేది హెచ్పిబియుగా కోడ్ చేస్తే ఫ్రాగ్ ఎలా కోడ్ చేస్తారు అని చెప్పి. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను. మనకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి? సేమ్ లెటర్స్ రిపీట్ అయినాయా, లేదంటే వాటి ప్లేస్లో వేరే లెటర్స్ వచ్చినాయా అని చెప్పి. సేమ్ లెటర్స్ రిపీట్ అయితే అది మనకి రీఅరేంజ్మెంట్ మోడల్, వేరే లెటర్స్ వస్తే అది మనకి రీప్లేస్మెంట్ మోడల్ అని చెప్పాను. సో ఈ క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే మనకి గోట్ అనే లెటర్స్ బదులు హెచ్పిపిబియు అని చెప్పి వేరే లెటర్స్ ఇచ్చారు. అంటే ఇది రీప్లేస్మెంట్ మోడల్. రీప్లేస్మెంట్ మోడల్ ఇచ్చినప్పుడు మనకి ఆల్ఫాబెట్ నెంబర్స్తో పని పడుతుంది. అంటే ఆల్ఫాబెట్ నెంబర్స్ ఇంక్రీజ్ చేశారా, డిక్రీజ్ చేశారా, తర్వాత లెటర్ రాశారా, ముందు లెటర్ రాశారా అని చెప్పి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. రీఅరేంజ్మెంట్ మోడల్ అయితే ఏ ఫార్మాట్లో అరేంజ్ చేశారో చెక్ చేసుకుంటాం. రీప్లేస్మెంట్ మోడల్ అయితే నెక్స్ట్ లెటర్ ఇచ్చారా, ప్రీవియస్ లెటర్ ఇచ్చారా అని చెప్పి మనం ఆల్ఫాబెట్ నెంబర్స్తో మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఎలా చేయాలని చెప్పి. గోట్, GOAT, గోట్. G అంటే ఆల్ఫాబెట్ నెంబర్ 7, O అంటే 15, A అంటే 1, T అంటే 20. సో వీటిని ఎలా రాసుకోవచ్చు? HPBUగా వాళ్ళు రాశారు. H అంటే ఆల్ఫాబెట్ నెంబర్ 8, P అంటే 16, B అంటే 2, U అంటే 21. చూడండి 7 బదులు 8 వచ్చింది అంటే +1 ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ O బదులు 16 వచ్చింది అంటే P వచ్చింది, +1 ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా A బదులు B వచ్చింది, +1. నెక్స్ట్ T బదులు 21 వచ్చింది, +1. అంటే టోటల్గా అన్ని లెటర్స్ తర్వాత లెటర్స్ రాశారు. అంటే మన నెంబర్స్ వైజ్ చూస్తే +1 సిరీస్, లెటర్స్ వైజ్ చూస్తే తర్వాత లెటర్స్ రాశారని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు సేమ్ కోడ్ ఉపయోగించి మనం ఏం చేస్తాం? ఫ్రాగ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫ్రాగ్, FROG, ఫ్రాగ్. సో F తర్వాత ఏంటి? 6 కాబట్టి 6 తర్వాత 7, G. R అంటే 18 కాబట్టి 18 తర్వాత 19, S. O అంటే 15 కాబట్టి 15 తర్వాత 16, P. G అంటే 7 కాబట్టి 7 తర్వాత 8, H. సో GSPH. 6, 18, 15, 7, 7, 19, 16, 8. సో GSPH ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. రీప్లేస్మెంట్ మోడల్స్ అని ఇదే విధంగా ఉంటాయి. ఒక ఫార్మెట్ అనుకొని ఆ ఫార్మెట్లో మనం క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ రివీల్ ఈజ్ కోడెడ్ యాజ్ TGXGCN. In the same code language friend is coded as. So reveal, REVEAL. సో ఈ రివీల్ అలా రాశారో చూద్దాం. TGXGCN. R అంటే 18, E అంటే 5, V అంటే 22, E అంటే 5, A అంటే 1, L అంటే 12. T అంటే 20, G అంటే 7, X 24, G 7, C3, N 14. సో +2, 18 + 2 20.
5 plus 2 7, 22 plus 2 24, 5 plus 2 7, 1 plus 2 3, 12 plus 2 14. అంటే సిరీస్ ఏంటి? +2 సిరీస్. ఆల్ఫాబెట్స్ వైజ్కి వస్తే తర్వాత లెటర్కి దాని తర్వాత లెటర్ ఇచ్చారనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి ఫ్రెండ్కి కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. FRIEND ఫ్రెండ్. టోటల్గా అన్ని లెటర్స్కి +2 చేస్తే F అంటే 6, R అంటే 18, I అంటే 9, E అంటే 5, N అంటే 14, D అంటే 4. F అంటే 6 కదా, 6 + 2 = 8. 8 అంటే H. R అంటే 18 కదా, 18 + 2 20, 20 అంటే T. E అంటే 9, 9 + 2 11, K. E అంటే 5, 5 + 2 7, 7 అంటే మనకి G. N అంటే 14, 14 + 2 16 అంటే P. D అంటే 4, 4 + 2 6 అంటే F. HT KG PF. HT KG PF. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. మీరు సెలెక్ట్ చేసే ముందు ఆప్షన్స్ కూడా మీరు క్లారిటీగా చూసుకోవాలి. ఆప్షన్ 2 చూడండి, HT KG PE అని ఉంది. అంటే లాస్ట్ లెటర్ వరకు అన్నీ రైటే ఉన్నాయి, లాస్ట్ లెటర్ ఒకటే కొంచెం మిస్ అయింది. అండ్ ఇక్కడ ఆప్షన్ 4 చూస్తే HT KG PF కరెక్ట్ ఆన్సర్ ఉంది. అండ్ ఆప్షన్ 1 చూస్తే HKTG ఉంది. అంటే K అండ్ T ప్లేసులు మారినాయి. అంటే ఎక్కడ మనం కొంచెం మిస్ అయినా కానీ ఆల్సో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసా కూడా ఇక్కడ సరిగ్గా చూడకపోతే మనం మిస్టేక్ పెట్టే అవకాశం ఉంది. ఇలా మీరు కొంచెం డీటెయిల్గా క్లారిటీగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ డైమండ్ is coded as AFXJLKA. In that code language, which word has the code JLKHBV? మనకి రీఅరేంజ్మెంట్ మోడల్ అడిగినట్టుగానే ఇక్కడ అడిగారు. డైమండ్ అనేది AFXJLKగా కోడ్ చేయబడింది అండ్ ఏ వర్డ్ JLKHBVగా కోడ్ చేయబడుతుందని చెప్పి రివర్స్లో అడిగారు. సో మనకి ఏదైతే ఏంటి, మనకు కావాల్సింది ఫస్ట్ కోడ్ ప్యాటర్న్ ఏంటి అని. ఆ కోడ్ ప్యాటర్న్ కనుక్కున్న తర్వాత డైరెక్ట్ మెథడ్లో అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే రివర్స్ మెథడ్లో అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, సో ఫస్ట్ డైమండ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో D అంటే 4 కదా, A అంటే 1 కదా. సో 4 - 3 చేస్తే 1 వస్తుంది కాబట్టి -3 ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత సెకండ్ అది కూడా టెస్ట్ చేద్దాం. ఇట్లాగా 3 to 4 లెటర్స్ చెక్ చేసుకున్నాక మనం ఫార్మాట్ రాసుకుంటూ వెళ్దాం. ఓకే, I అంటే 9, 9 - 3 F 6 రైటే. A అంటే 1, 1 - 3 X 24 ఇది కూడా రైటే. సో 1 - 3 24 ఎలా వచ్చిందో కూడా మనం క్లారిటీగా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ రాసుకుందాం, ఆ తర్వాత క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. డైమండ్ DIAMOND డైమండ్. సో D బదులు A రాశారు, I బదులు F, A అంటే X, M అంటే J, O అంటే L, N అంటే K, D అంటే A. 4 9 1 13 15 14 4 1 6 24 10 12 11 1. ఓకేనా? సో 4 - 3 అంటే 1 అని క్లియర్. 9 - 3 6, 13 - 3 10, 15 - 3 12, 14 - 3 4 - 3 అన్నీ మనకి క్లియర్గానే ఉన్నాయి. మరి ఇప్పుడు 1 - 3 24 ఏంటి, అసలు ఎలా వచ్చింది? 1 - 3 అంటే మనకి వెనక్కి మైనస్లోకి వెళ్ళాలి కదా, మరి 24 ఏంటి అంటే మనకి 1 to 26 వరకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో మనం ఏ క్వశ్చన్ తీసుకున్నా ఎలా తీసుకున్నా కానీ ఈ 1 to 26 లోపే మనం లెటర్స్ అన్ని తీసుకోవాలి. మరి అప్పుడు ఆల్ఫాబెట్ నెంబర్స్ కూడా 1 to 26 తీసుకుంటాం మనం, మైనస్లోకి తీసుకునే ఛాన్స్ లేదు. సో మరి ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తే సర్కిల్ ఆర్డర్లో పెట్టుకుంటే బాగుంటుంది మనకు అర్థమైందనమాట. అంటే ఏ నుంచి జెడ్ వరకు ఎలాగైతే వస్తుందో జెడ్ తర్వాత మళ్ళీ ఏనే తీసుకుంటాం. అంటే జెడ్ తర్వాత ఒక 5 లెటర్స్ కావాలనుకో, జెడ్ తర్వాత 27 28 29 29 30 అని చెప్పి కౌంట్ చేయకుండా 26 తర్వాత మళ్ళీ 1 2 3 4 5 అని కౌంట్ చేస్తాం. సో రివర్స్ ఆర్డర్కి వస్తే 1కి -1 చేస్తే 0 అనుకుంటా, 1కి వెనక్కి వస్తే 26, మళ్ళీ వెనక్కి వెళ్తే 25, మళ్ళీ వెనక్కి వెళ్తే 24. సో ఆ విధంగా -3 చేస్తే 1కి వెనక్కి వస్తే
25, 24 వచ్చిందనమాట. అంటే 26, 25, 24 అన్నట్టు లెక్క. సో అందుకని ఎక్స్ తీసుకున్నాం అనమాట. ఓకేనా? ఆల్ఫాబెట్ నెంబర్స్ అన్ని ఒక సర్క్యులర్ ఆర్డర్లో ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. అలా చూసుకుంటే మనకి 1 నుంచి వెనక్కి వస్తే మళ్ళీ జెడ్ నుంచి ఎక్స్ వరకు వస్తుంది. ఓకేనా? సో -3, 1 - 3 = 24. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి ఈ కోడ్కి ఒరిజినల్ వర్డ్ ఏంటో మనం కనిపెడదాం. ఓకేనా? సో రివర్స్ ఆర్డర్లో అంటే +3 చేస్తే సరిపోతుంది. సో రివర్స్ ఆర్డర్ కాబట్టి +3 చేసేయచ్చు. JLKHBV. సో రివర్స్ ఆర్డర్ మార్క్ పెడుతున్నాం మీకు ఈజీగా గుర్తుండాలని చెప్పి. సో దాన్ని బట్టి మీకు ఈజీగా ఉంటుంది. సో +3, +3, +3, +3, +3, +3. సో J+3 అంటే 10 + 3 = 13 కాబట్టి M. L+3 12 + 3 15 కాబట్టి O. ఆల్ఫాబెట్ నెంబర్స్ కూడా రాస్తున్నా సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సో 11 + 3 అంటే 11 + 3 14 కాబట్టి N. 8 + 3 8 అంటే 11 కాబట్టి K. 2 + 3 5 కాబట్టి E. 22 + 3 25 కాబట్టి Y. మంకీ. సో మంకీ అనే వర్డ్కి కోడ్ చేస్తే JLKHBV వచ్చిందనమాట. ఓకేనా? సో మంకీ అంటే ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ హైదరాబాద్ ఈజ్ కోడెడ్ యాజ్ అని చెప్పి కోడ్ ఇచ్చారు. దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ వరంగల్ ఈజ్ కోడెడ్ యాజ్. సో మనం డైరెక్ట్గా రాసుకునే ముందు ఒక్కసారి బేసిక్ టెక్నిక్ మనం చూద్దాం. H అంటే 8, K అంటే 11, 9, 10, 11. సో +3 చేశారు అనుకుందాం. నెక్స్ట్ Y అంటే 25, B అంటే 2. సో 25 తర్వాత 26, 1, 2. ఇది కూడా మనకి +3నే వచ్చింది. D అంటే 4, G అంటే 7. సో హైదరాబాద్ అనే వర్డ్ని +3 ఇంక్రీజ్ చేసి మనం కోడ్గా రాశారు. ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. ఓకేనా? సో హైదరాబాద్ దీన్ని ఎలా రాశారు? మొత్తం అన్ని లెటర్స్ +3 చేశారు. సో ఆల్ఫాబెట్ నెంబర్స్ కూడా రాద్దాం, ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది మీకు. సో ఇది మనకి టెక్నిక్. సేమ్ టెక్నిక్ ఉపయోగించి వరంగల్కి కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వరంగల్ ఆల్ఫాబెట్ నెంబర్స్ 23, 1, 18, 1, 14, 7, 1, 12. ఇప్పుడు ఇవన్నీ +3 చేస్తే 23 + 3 26, 1 + 3 4, 18 + 3 21, 1 + 3 4, 14 + 3 17, 7 + 3 11, 1 + 3 4, 12 + 3 15. Z, D, U, D, Q, K, D, O. Z, D, U, D, Q, K, D, O. Z, D, U, D, Q, K, D, O అంటే ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. Z, D, U, D, Q, K, D, O. సో కన్ఫర్మ్ అయిపోయింది. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఒకసారి రీచెక్ చేసుకుంటే మీకు వచ్చే ప్రాబ్లం అయితే లేదు. సరిగ్గా చూసుకోకపోతే ఆన్సర్ పోతుంది, కానీ ఒకసారి రీచెక్ చేసుకుంటే మనకు వచ్చే ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ సోల్ఫుల్ ఈజ్ రిటన్ యాజ్ ORIIXLV and gather is written as OHEWXJ. Then in the same code language tidal is written as. సో టైడల్ ఏ విధంగా రాశారో మనం కనిపెట్టే ముందు ఫస్ట్ ఈ సోల్ఫుల్ అనేది ఎలా కన్వర్ట్ చేశారో అండ్ గ్యాదర్ అనేది ఎలా కన్వర్ట్ చేశారో చూద్దాం. S అంటే 19, O అంటే 15, -4 అనుకుందాం. నెక్స్ట్ O అంటే 15, R అంటే 18, +3, -4 ఉంది, +3 ఉంది. నెక్స్ట్ ఇంకొంచెం చెక్ చేద్దాం. U అంటే 21, I అంటే 9. చాలా గ్యాప్ వచ్చింది, అంటే డైరెక్ట్ ఆర్డర్లో లేదు. సో మరి ఎట్లాగా అంటే ఇంకొక టెక్నిక్ ఉంది, రివర్స్ ఆర్డర్లో మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో స్టెప్ బై స్టెప్ మీకు అన్ని మోడల్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తా. ఒకేసారి అన్ని రకాల మోడల్స్ అని చెప్పేసి ఇది ఏ క్వశ్చన్ అని చెప్పిన వెంటనే గాబరా పడిపోకుండా ఒక మోడల్ బై మోడల్, ఒక మోడల్ వచ్చినప్పుడు దీన్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి క్లియర్గా చెప్తా. ఓకేనా? ఫస్ట్ మీరు బేసిక్గా చెక్ చేసుకున్నారు కదా, ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఒక ఫార్మాట్ అనేది లేకుండా అవకతవకలుగా ఉంటే సో ఎలా చేయాలి అంటే రివర్స్లో చెక్ చేసుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు VLXIIRO అని చెప్పి రివర్స్ అనుకుంటాం.
సో ఇప్పుడు ఎస్ అంటే మనకి 19, వి అంటే 22 ప్లస్ 3 ఉంది. ఓ అంటే 15, ఎల్ అంటే 12 మైనస్ 3 ఉంది. అంటే ప్లస్ 3 మైనస్ 3 ఉంది. నెక్స్ట్ కూడా ప్లస్ 3 వస్తేనే మనకి ఈ ఫార్మాట్ కరెక్ట్ అని చెప్పి మనకు అర్థం అనమాట. ఓకేనా? యూ అంటే 21, ఎక్స్ అంటే 24 ప్లస్ 3 ఉంది. సో రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు. ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 3 అని చెప్పి ఆల్టర్నేటివ్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ నోట్ చేసుకుందాం. సోల్ఫుల్ ఆల్ఫాబెట్ నెంబర్స్ 19, 15, 21, 12, 6, 21 అండ్ 12. సో దీన్ని ఎలా రాశారు? ORIIXLVగా రాశారు. ఓ అంటే 15, ఆర్ అంటే 18, ఐ అంటే 9, ఐ అంటే 9, ఎక్స్ అంటే 24, ఎల్ అంటే 12, వి అంటే 22. సో మీకు ఇందాక చెక్ చేసుకున్న విధంగా చూసుకుంటే ఆపోజిట్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి మనం ఆపోజిట్ ఫార్మాట్లోనే రాసుకుందాం. ఓకేనా? సో ఎల్ ప్లస్ 3, నెక్స్ట్ మైనస్ 3, నెక్స్ట్ ప్లస్ 3, సో ఈ విధంగా ఆపోజిట్ ఫార్మాట్లో ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 3 అని చెప్పి ఆల్టర్నేటివ్గా ఇచ్చారు. సో మనం ఇప్పుడు సేమ్ కండిషన్ ఉపయోగించి టైడల్కి కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో టైడల్ అని చెప్పి నోట్ చేసుకుంటే డైరెక్ట్గా మనం రివర్స్ ఆర్డర్లో రాద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఎల్ అంటే 12 కదా, 12 ప్లస్ 3 అంటే 15 కాబట్టి ఓ. నెక్స్ట్ ఏ మైనస్ 3 అంటే ఒకటి వెనక్కి రావాలి, రెండోది వెనక్కి రావాలి, థర్డ్ కూడా వెనక్కి రావాలి. అంటే 26, 25, 24. ఎక్స్ నెక్స్ట్ ప్లస్ 3, డి ప్లస్ 3 అంటే 4 ప్లస్ 3 7. నెక్స్ట్ ఐ మైనస్ 3, 9 మైనస్ 3 అంటే 6. నెక్స్ట్ టీ ప్లస్ 3, 20 ప్లస్ 3 అంటే 23 అంటే డబ్ల్యూ. సో OXGFW ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో ఫార్మాట్ మనకి ఇదే విధంగా ఉంటుందని. ఓకేనా? ఎన్ని రకాలైన రావనండి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, లేదంటే రివర్స్ ఆర్డర్లో ఉంటాయి. ఈ మోడల్స్ ఉంటాయని చెప్పి క్లారిటీ వస్తే చాలు, ఎగ్జామ్లో ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ గుడ్నెస్ ఈజ్ కోడెడ్ యాజ్ సంథింగ్ ఇచ్చారు. దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ గ్రేట్నెస్ ఈజ్ కోడెడ్ యాజ్. సో గుడ్నెస్ ఎలా కోడ్ చేశారో చూసుకొని అదేవిధంగా మనం గ్రేట్నెస్ని కూడా మనం కోడ్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్లో కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. అలాంటి టెక్నిక్స్ అన్ని క్వశ్చన్స్కి ఉండవు, కొన్ని క్వశ్చన్స్కి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూస్తే గుడ్నెస్లో ఓ మనకి 2 టైమ్స్ ఉంది, ఎస్ మనకి 2 టైమ్స్ ఉంది, పక్కనే ఉంది. ఒకవేళ కనుక సేమ్ నెంబర్తో ఇంక్రీజ్ కానీ సేమ్ నెంబర్తో డిక్రీజ్ కానీ చేస్తుంటే ఇక్కడ డీకోడ్ చేసిన దాంట్లో కోడ్ చేసిన దాంట్లో కూడా అదే ప్లేస్లో సేమ్ లెటర్స్ ఉండాలి. సో సేమ్ లెటర్స్ లేవు అన్నప్పుడు ఏంటి, సేమ్ నెంబర్ ఇంక్రీజ్ కాదు. ఎయిదర్ ఆల్టర్నేటివ్ వైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అన్నది చేసి ఉండాలి, లేదంటే నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ ఏదన్నా మ్యాథమెటికల్ అప్లికేషన్ చేసి ఉండాలి. అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఏదన్నా చేసి ఉంటారని చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో రెగ్యులర్ నెంబర్ అయితే కాదు, వేరే ఫార్మాట్ ఏదో ఉంది, ఆల్టర్నేటివ్ కానీ లేదా ఇంక్రీజ్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్ కానీ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ మనం చెక్ చేద్దాం. జీ అంటే 7, హెచ్ అంటే 8 అంటే +1, ఓ అంటే 15, ఎన్ అంటే 14, -1. సో +1 -1 ఉందంటే నెక్స్ట్ కూడా +1 వస్తే ఆల్టర్నేటివ్ ఫార్మాట్లో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు +1 అని మనకి కన్ఫర్మేషన్ అయిపోయినట్టు. ఓకేనా? సో ఓ అంటే 15, పి అంటే 16, +1 సరిపోయింది. సో గుడ్నెస్ అనే ఒక వర్డ్ని డైరెక్ట్గా ఆల్టర్నేటివ్ ప్రాసెస్లో +1 -1 చేసుకుంటూ కోడ్ చేశారు అని చెప్పేసి అని ఈ క్వశ్చన్లో మనకి క్లారిటీగా అర్థమైంది. సో ఫస్ట్ మనం రాసుకుందాం, ఆ తర్వాత సేమ్ ఫార్మాట్ ఉపయోగించి గ్రేట్నెస్ కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? గుడ్నెస్ జీ అంటే హెచ్, ఓ అంటే ఎన్, మళ్ళీ ఇక్కడ ఓ అంటే పి, డి అంటే సి, ఎన్ అంటే ఓ, ఈ అంటే డి, ఎస్ అంటే టి, ఎస్ అంటే ఆర్. 7, 15, 15, 4,
14, 5, 19, 19. 8, 14, 16, 3, 15, 4, 20, 18. ఇది +1, -1, +1, -1, +1, -1, +1, -1. అంటే లెటర్స్ ఇంక్రీజ్ అయినాయి, లెటర్స్ డిక్రీజ్ అయినాయి. సేమ్ ఫార్మాట్ ఉపయోగిద్దాం, గ్రేట్నెస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? గ్రేట్నెస్ 7, 18, 5, 1, 20, 14, 5, 19, 19. ఆల్టర్నేటివ్ ఫార్మాట్లో +1, -1 చేసుకుంటే వెళ్ళాలి. 7 + 1 8, 18 - 1 17, 5 + 1 6, a - 1 26, 20 + 1 21, 14 - 1 13, 5 + 1 6, 19 - 1 18, 19 + 1 20. 8 అంటే H, 17 అంటే Q, 6 అంటే F, 26 Z, 21 U, 13 అంటే M, 6 అంటే F, 18 అంటే R, T అంటే 20. సో మనకు వచ్చిన కోడ్ ఏంటి ఫైనల్గా? HQFZU MFRT. HQFZU MFRT అంటే ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఆల్టర్నేటివ్ మెథడ్లో ఇచ్చారు. ఓకేనా? ఇదే ప్రాసెస్ అన్ని క్వశ్చన్స్కి మనం ఫాలో అవుతున్నాం. ఇంక్రీజింగ్ ఆర్డరా, డిక్రీజింగ్ ఆర్డరా చెక్ చేస్తున్నాం. ఒకవేళ మనకి వర్కౌట్ అవ్వకపోతే రివర్స్ ఆర్డర్లో చెక్ చేస్తున్నాం. దానికంటే ముందు ఇది రీఅరేంజ్మెంట్ మోడలా లేదంటే రీప్లేస్మెంట్ మోడల్ అని చెక్ చేసుకుంటున్నాం. సో మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు గుర్తుంటే ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉంటే ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా చేసేస్తారు. మీకు చెప్తుంటే మీకు ఎక్కువ టైం అనిపిస్తుంది, కానీ మీరు ఒక 10 to 15 క్వశ్చన్స్ లేదా ఒక 20 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ఫ్లో అర్థమైపోతుంది అనమాట. అంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ర్యాండమ్గా మీకు స్ట్రైక్ అవ్వాలి, కోడ్ ఎలా స్ట్రైక్ అవుతుంది మీకు, సో ఇలాంటి డౌట్స్ ఏం మీరు పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక ప్రాసెస్ వైజ్ మనం చేసుకుంటూ వెళ్తాం. ఏ క్వశ్చన్ అయినా ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మీరు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. In a code language, a line is coded as QMQG. In the same code language, fort is coded as. So line, L-I-N-E, line. L అంటే 12, I అంటే 9, N అంటే 14, E అంటే 5. Q, సో L అంటే మనకి 12, Q అంటే 17 ఉంది, అంటే +5 ఉంది అనుకుందాం. నెక్స్ట్ I అంటే 9, M అంటే 13 ఉంది, +4 ఉంది. నెక్స్ట్ N అంటే 14, Q అంటే 17, +3. సో +5, +4, +3 ఒక ఫార్మాట్ ప్రకారం వచ్చింది. సో మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ E అంటే 5, G అంటే 7, +2 సరిపోయింది. సో మనకి ఏ అరేంజ్మెంట్ అయినా పర్లేదు, ఒక ప్యాటర్న్ ప్రకారం ఉంటే చాలండి. ఓకే? సో Q, M, Q, G 17, 13, 17, 7 +5, +4, +3, +2. సో మన ఫార్మాట్ ఏంటి? +5, +4, +3, +2. సేమ్ ప్యాటర్న్ ఉపయోగిద్దాం. 4కి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఫోర్త్, FORT, ఫోర్త్ +5, +4, +3 అండ్ +2. F అంటే 6, 6 + 5 ఎంత? 11 అంటే K. O అంటే 15, 15 + 4 19, S. R అంటే 18, 19, 20, 21 అంటే U, 21. T అంటే 20 + 2 22 అంటే V. సో మన సొల్యూషన్ ఏంటి? KSUV ఈజ్ ద సొల్యూషన్. KSUV అంటే ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12. KSUV. ఓకే, పక్కా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్, మిస్టర్ ఈజ్ కోడెడ్ యాజ్ SGWWNS. ఇక్కడ కూడా చూడండి, మనకు ఒరిజినల్ దాంట్లోనేమో లెటర్స్ రిపీట్ అవ్వలేదు, అండ్ కోడ్ చేసిన దాంట్లో లెటర్స్ రిపీట్ అయినాయి. అంటే ఆల్టర్నేటివ్ కానీ వేరే ఏదో ఉంది, ఎగ్జాక్ట్గా సేమ్ నెంబర్ అయితే కాదు. ఓకే. ఫారెస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ UUHVTL. ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్, పర్సన్ ఈజ్ కోడెడ్ యాజ్.
M అంటే 13, S అంటే 19 ప్లస్ 6 అయింది అనుకుందాం. I అంటే 9, G అంటే 7 -2 ప్లస్ 6 -2 అనేది కరెక్ట్ ప్యాటర్న్ అయితే కాదు. ఇంకొకటి ర్యాండమ్గా చెక్ చేద్దాం. S అంటే 19, W అంటే 23 ప్లస్ 4 ఉంది. సో ప్లస్ 6 -2 ప్లస్ 4 అనేది కరెక్ట్ ఆర్డర్ అయితే లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం, రివర్స్ ఆర్డర్లో చెక్ చేద్దాం. M అంటే 13, S అంటే 19 ప్లస్ 6 కామన్, I అంటే 9, N అంటే 14 ప్లస్ 5 ఉంది. సో ప్లస్ 6 ప్లస్ 5, నెక్స్ట్ ప్లస్ 4 ఉందంటే మనకు కన్ఫర్మ్ అయిపోయినట్టు. రివర్స్ ఆర్డర్లో డిక్రీజింగ్ ఆర్డర్లో యాడ్ చేశారు. S అంటే 19, W అంటే 23 అంటే 19, 20, 21, 22, 23 ప్లస్ 4 సరిపోయింది. అంటే రివర్స్ ఆర్డర్లో మనకి యాడ్ చేశారు. 6 నుంచి డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారు అని మనకు అర్థం. సో లాస్ట్ది R అంటే 18, S అంటే 19 కాబట్టి ప్లస్ 1 అంటే 6 నుంచి ప్లస్ 1 దాకా వచ్చారు. సో నోట్ చేసుకుందాం. మిస్టర్ SGWWNS. సో రివర్స్ ఆర్డర్. సో రివర్స్ ఆర్డర్ ఎలా ఇచ్చారు, ప్లస్ 1, ప్లస్ 2, ప్లస్ 3, ప్లస్ 4, ప్లస్ 5 అండ్ ప్లస్ 6. రివర్స్ ఆర్డర్లో 1 to 6 వరకు ఇంక్రీజింగ్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా మనకి ఫారెస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. T అంటే 20, U అంటే 21, S అంటే 19, U అంటే 21 కాబట్టి ఇక్కడ ప్లస్ 1 ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఉంది. సో సేమ్ ఫార్మాట్. మనం ఏం చేస్తామంటే సేమ్ ఫార్మాట్ ఉపయోగించుకొని పర్సన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. పర్సన్ N అంటే 14 ప్లస్ 1 15, O అంటే 15 ప్లస్ 2 17 కాబట్టి Q, S అంటే 19 ప్లస్ 3 20, 21, 22 అంటే V. నెక్స్ట్ R అంటే 18 ప్లస్ 4 19, 20, 21, 22 మళ్ళీ Vనే. నెక్స్ట్ ఇప్పుడు E అంటే 5, నెక్స్ట్ 5 కాబట్టి E 5 ప్లస్ 5 10, J. P 16 ప్లస్ 6 ప్లస్ 6 12 కాబట్టి 22 మళ్ళీ V. సో OQVVJV. OQVVJV అంటే ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. మనకి ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయితే, ఎక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేయకుండా ఉంటే మన సొల్యూషన్ పక్కా ఉంటుంది. ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తేనే మనకు ఆప్షన్స్లో సొల్యూషన్ మిస్ అవుతుంది అనమాట. సో చేసే కొంచెం అయినా సరే కొంచెం మైండ్ పెట్టి చేయండి. ఓకేనా. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి చేయండి అనమాట. ఎందుకంటే చిన్న మిస్టేక్ చేస్తే మీకు ఆ ఎగ్జామ్ టైంలో, ఎగ్జామ్ ప్రెషర్లో చిన్న మిస్టేక్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి చెక్ చేసుకున్న టైం ఉండదండి. అందుకని చేసే కొంచెమే జాగ్రత్తగా చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా మీరు ఆప్షన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ arise is coded as CUMXK. In the same code language world is coded as. సో ఎప్పట్లానే చెక్ చేద్దాం. రీప్లేస్మెంట్ మోడల్ డైరెక్ట్గా ఇచ్చారా, రివర్స్గా ఇచ్చారా చూద్దాం. A అంటే 1, C అంటే 3 ప్లస్ 2, R అంటే 18, U అంటే 21 ప్లస్ 3, I అంటే 9, M అంటే 13 ప్లస్ 4, S అంటే 19, X అంటే 24 ప్లస్ 5, E అంటే 5, K అంటే 11 ప్లస్ 6. సో వరుసగానే ఇచ్చారు. ప్లస్ 1 నుంచి ప్లస్ 6 వరకు యాడ్ చేసుకుంటా ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు నేను చేసేంత ఫాస్ట్గా మీకు రావాలంటే కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఓకేనా. సో నేను మీకు క్లారిటీగా నోట్ చేసుకుంటూ చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఈ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి ఈజీగా చెప్తున్నాను అనమాట. ఇదే మీకు నేను చెప్పినట్టుగా చేయడం వచ్చేసింది అనుకోండి, మీరు రాసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీరు సొల్యూషన్ రాసేసి ఆప్షన్ టిక్ పెట్టేస్తారు. సగం టైం మీకు సేవ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ అరైజ్. A అంటే 1, R అంటే 18, I అంటే 9, S అంటే 19, E అంటే 5. ఎలా కోడ్ చేశారు, CUMXKగా కోడ్ చేశారు. 3, 21, 13, 24, 11. సో అన్నీ మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఫార్మాట్ చూసుకుంటే +2, +3, +4, +5, +6. సో 1 నుంచి ఇవ్వలేదు, 2 నుంచి ఇచ్చారు. +2, +3, 9 + 4 13, 19 + 5 24, 5 + 6 11. సో క్లియర్. సో మనం సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి వరల్డ్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో వరల్డ్. సో W అంటే 23, 23 + 2 25 కాబట్టి Y. O అంటే 15, 15 + 3 18 కాబట్టి R.
ఆర్ అంటే 18 ప్లస్ 22 కాబట్టి వి. ఎల్ అంటే 12 ప్లస్ 5 17 కాబట్టి క్యూ. డి అంటే 4 ప్లస్ 6 10 కాబట్టి జే. YRVQJ. YRVQJ ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. సో మీకు క్లారిటీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్క దానికి ఆల్ఫాబెట్ నెంబర్స్ మెయింటైన్ చేశారు. సో మీకు ప్రతి నెంబర్ మీకు తెలియాలని చెప్పి కొంచెం ముందుకు వచ్చేసరికి ఒక 14th క్వశ్చన్కి వచ్చేసరికి కొంచెం ఆల్ఫాబెట్ నెంబర్స్ రాయడం తగ్గించి డైరెక్ట్గా మీకు సొల్యూషన్ చెప్తున్నా. బట్ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, ఓకేనా. W అంటే 23 అని చెప్పి 23 ప్లస్ 2 25 అయితే WY అని చెప్పి సో ప్రాసెస్ అయితే చెప్తున్నా క్లియర్గా. సో మీరు ఇట్లా కొంచెం ఫాస్ట్ అప్ అవుతూ వెళ్ళాలి. క్వశ్చన్స్ చేసే కొద్దీ మీకు ఇంప్రూవ్మెంట్ ఉండాలి. వినే కొద్దీ మీకు ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఓకేనా. సో దీంట్లో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ Suresh is coded as TWSGTJ. Then in the same code language Prince is coded as. సో సేమ్ మళ్ళీ అదే విధంగా చెక్ చేద్దాం. S అంటే 19, T అంటే 20 ప్లస్ 1, U అంటే 21, W అంటే 23 ప్లస్ 2, R అంటే 18, S అంటే 19 ప్లస్ 1, E అంటే 5, G అంటే 7 ప్లస్ 2 అంటే ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 2 టైమ్స్ రిపీట్ అయినాయి. ఫైనల్గా ఉన్నాయి కూడా చెక్ చేద్దాం. S అంటే 19, T అంటే 20 ప్లస్ 1, H అంటే 8, J అంటే 10 ప్లస్ 2 సరిపోయింది. సో సురేష్ ఈజ్ కోడెడ్ యాజ్ TWSGT అండ్ J. S అంటే 19, T అంటే 20 కాబట్టి ప్లస్ 1, U అంటే 21, W 23 కాబట్టి ప్లస్ 2, R అంటే 18, S అంటే 19 ప్లస్ 1, E అంటే 5, G అంటే 7 ప్లస్ 2, ఇది 19, ఇది 20 ప్లస్ 1, ఇది 8, ఇది 10 ప్లస్ 2. ఆల్టర్నేటివ్గా ప్లస్ 1 ప్లస్ 2 యాడ్ చేసుకుంటూ వచ్చారు. సేమ్ ప్యాటర్న్ ఉపయోగిద్దాం. ప్రిన్స్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ప్రిన్స్కి ప్లస్ 1, P అంటే 16 కాబట్టి 16 ప్లస్ 1 17 Q, Rకి ప్లస్ 2 చేస్తే T, Iకి ప్లస్ 1 చేస్తే J, Nకి ప్లస్ 2 చేస్తే P, Cకి ప్లస్ 1 చేస్తే D, Eకి ప్లస్ 1 చేస్తే F. సారీ ప్లస్ 2 చేయాలి. సో QTJPDG ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. QTJPDG. సో ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. సో టోటల్గా ప్రెజెంట్ వరకు ఒక 15 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఈ క్వశ్చన్స్లో మనం కొన్ని రీఅరేంజ్మెంట్ మోడల్స్ అయితే చూసాం, కొన్ని రీప్లేస్మెంట్ మోడల్స్ అయితే చూసాం, ఇంకొన్ని రీప్లేస్మెంట్ మోడల్స్ ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. ఒకే రోజు టాపిక్ అంతా ఒకేసారి మీ మీద పడేస్తే మీకు కొంచెం వినడానికి కష్టంగా ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఒక సెట్గా తీసుకొని వాటి సొల్యూషన్స్ అని మనం డిస్కస్ చేసుకుంటూ 1 by 1 సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో ఈ వీడియోలో మనకి ఈ 15 క్వశ్చన్స్ వరకు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే మనకి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్లో జాయిన్ అయితే మీకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ నోటిఫికేషన్స్ గురించి కానీ, ప్రెజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్స్ గురించి కానీ, ఇన్ఫర్మేషన్ లైక్ జిఎస్ సంబంధించిన అనాలిసిస్ కానీ అవన్నీ మనం మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ప్రజెంట్ జరగబోతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 ఎగ్జామ్కి సంబంధించి మన ఛానల్ తరఫున ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో టోటల్గా 80 టెస్టులు ఉంటాయండి. కాన్సెప్ట్ వైజ్, సెక్షనల్ వైజ్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఫుల్ లెంత్ టెస్టుల మొత్తం కలుపుకొని 80 టెస్టులు ఉంటాయి. ఈ 80 టెస్టులలో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించిన 10 పేపర్స్ అంటే టోటల్గా 1000 క్వశ్చన్స్కి మనం కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మిగతా 3000 క్వశ్చన్స్కి డీటెయిల్ సొల్యూషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఈ కోర్స్ మనం స్టార్ట్ చేసాము. ఎవరైతే టెస్ట్ సిరీస్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లేస్టోర్లోకి వెళ్ళి హరి లాజిక్స్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఆర్ఆర్బి అనే ఆప్షన్ తీసుకుంటే దాంట్లో ఎన్టీపీసీ CBT1 అని చెప్పి మీకు టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ 15 క్వశ్చన్స్ మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.